హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఈ సండే అయితే మా ఇంట్లో అపోలో ఫిష్ తీసుకొచ్చారు. నేను ఎలా చేస్తామో చూద్దాం రండి. ఫస్ట్ అయితే అపోలో ఫిష్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి అంత వేసుకోవాలండి. దాంట్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. ఒక 3-4 స్పూన్స్ కార్న్ఫ్లోర్, మైదా ఒక 200 స్పూన్స్ మైదా పడుతుంది. ఒక ఎగ్ అయితే వేసుకోవాలి. ఎగ్ పగలగొట్టుకుని ఒక ఎగ్ వేసుకోవాలి. బాగా అయితే మిక్స్ చేయాలి. అపోలో ఫిష్కి ఉప్పు కారం అంతా బాగా పట్టేలా మిక్స్ చేయాలి. నేనైతే అపోలో ఫిష్ మంచిగా అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అపోలో ఫిష్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంచిగా చేసినట్టు కలిపేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా కొంచెం చల్లుకొని కలుపుకోవాలి. దీన్ని డీప్ ఫ్రై చేద్దామండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక మ్యారినేట్ చేసుకున్నాం కదా అపోలో ఫిష్ని, దాని అయితే ఆయిల్ వేసుకోవాలి. ఒక పక్క బాగా ఫ్రై అయ్యాక తిప్పేసుకోవాలి. ఫ్రై అయిపోయిందిగా ఇప్పుడు తిప్పుకుందామండి. అయితే వేసుకున్నాం. ఒక ప్లేట్లో డిష్ పేపర్ వేసుకొని అయితే ఫ్రై అయిన డీప్ ఫ్రై అయిన అపోలో ఫిష్ని అయితే చేసుకోవాలి. ఇలా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. పకోడీ లాగా ఉంటుంది. అపోలో ఫిష్ పకోడీ లాగా ఉంటుంది, చిల్లీ లాగా. నేనైతే ఈరోజు అపోలో ఫిష్ మంచిగా చేస్తున్నాను కదా, అందుకని ఫ్రై చేసుకొని తాలింపు వేసుకుంటున్నాను. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అపోలో ఫిష్ అంతా వేసుకొని అండి. అపోలో ఫిష్ అంటే డీప్ ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కానీ అది ఒక కప్పులో తీసేసుకొని కొంచెం ఆయిల్ మాత్రం ఉంచుకొని సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయను ఫస్ట్ అయితే యాడ్ చేద్దాం. ఆయిల్లోకి వేసుకోవాలి. సేమ్ మంచూరియా ఫ్రై చేసినట్టే ఇది కూడా చేసుకోవాలండి. సాసు ఒక 3-4 స్పూన్స్ సాస్ అయితే యాడ్ చేద్దాం. స్పైసీ కోసం కారం, కార్న్ఫ్లోర్ అయితే కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ నీళ్ళు వేసి కలుపుకొని దాంట్లో అయితే కొట్టేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలండి. దీంట్లో సాల్ట్ యాడ్ చేసేసి, ఆల్రెడీ అపోలో ఫిష్ డీప్ ఫ్రై చేసినాం, సాల్ట్ వేసినాం కదా, ఇప్పుడు కొంచెం పడుతుంది సాల్ట్. గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి ఒక 2 నిమ్మకాయలు అయితే పడుతుంది. 2 నిమ్మకాయలు అయితే పిండేసుకోవాలి. దాంట్లో ఒక టేస్ట్ ఎక్కువ ఉంటుందండి నిమ్మకాయలు వేసుకోవడం వల్ల. ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదండి సాస్ మిశ్రమం. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకున్న అపోలో ఫిష్ని అయితే దాంట్లో వేసుకోవాలి.
వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి. కింద నుంచి పైన అలా మిక్స్ చేసుకొని అది సాస్ మిశ్రమం అనేది అపోలో ఫిష్కి పట్టేలాగా మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకును అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా బాగా తింటారండి, మంచూరియా లాగా. ఇప్పుడైతే రెడీ అయిపోయిన అపోలో ఫిష్ మంచూరియన్ అయితే ఒక బౌల్లోకి తీసుకుందాం. దాని మీద కొత్తిమీర చల్లుకొని రెడీ అయిపోయిందండి అపోలో ఫిష్ మంచూరియా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బై ఫ్రెండ్స్.